ఐటీ గ్రిడ్ డేటా చోరీ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ను కొట్టివేసింది. పోలీసుల అదుపులో ఉన్న నలుగురు దోషులు కాదని న్యాయస్థానం తేల్చింది. నలుగురిని విడిచిపెట్టాలని సైబరాబాద్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఐటీ గ్రిడ్ కేసులో ప్రధాన సూత్రధారి అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్, సైబరాబాద్, విజయవాడ, గుంటూరు, కావలిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఐటీ గ్రిడ్ కంపెనీ కేసులో ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సైబరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు. ఏపీ ఓటర్ల వివరాలు టీడీపీ యాప్ సేవామిత్రకు ఎలా వస్తాయని సిపి ప్రశ్నించారు. కంపెనీకి చెందిన ముఖ్యమైన ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు సిపి తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాలు, కులాల పరంగా బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించినట్లు సిపి చెప్పారు. ప్రభుత్వ డేటాలోని అన్ని వివరాలు సేవామిత్ర యాప్ కు ఎవరిచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సిపి సజ్జనార్ వెల్లడించారు. మెయిన్ అక్యూజ్డ్ మన అశోక్ ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇప్పటిదాకా మా దగ్గర రాలేదు. సో మీ ద్వారా కోరుతున్నాను, ఆయన దగ్గర ఉన్న మటీరియల్ ఉంది, ఆయన దగ్గర ఏం డాటా ఉంది, వాళ్ళు ఇమీడియట్లీ వచ్చి మా దగ్గర సరెండర్ కావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది, ఎందుకంటే ఆల్రెడీ చాలా కంప్లైంట్స్ ఉన్నాం, చాలా ఇష్యూస్ ఉన్నాం. సో మొత్తం డాటా అనాలిసిస్ చేసిన తర్వాత మనకు వచ్చిన డాటాని మనం అనలైజ్ చేసి అక్కడ ఎలక్షన్ కమిషన్ ద్వారా రాసి మనము అనలైజ్ చేయడం జరుగుతుంది. చాలా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ దొరికినావు, కంప్యూటర్స్ దొరికినావు, మన డాటా ఉంది, అనలైజ్ చేయాలి మనం ఇట్లా చేసినారేమని చెప్పి ఐ థింక్ వచ్చే ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. బేసిక్లీ ఓటర్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు.